హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక మీకు ఏమాత్రమన్నా యూజ్ అవుతున్నాయి, కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అని మీకు అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ కింద పెట్టే ఒక మంచి కామెంట్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ప్రీవియస్ వీడియోలో అడిగిన జీకే క్వశ్చన్, విచ్ బర్డ్ కెన్ ఫ్లై బట్ కెనాట్ వాక్? ఆన్సర్ వచ్చేసి హమ్మింగ్ బర్డ్. మరి ఈ వాటి జీకే క్వశ్చన్, ఇన్ విచ్ విలేజ్ ఇన్ ఇండియా ఇస్ సాంస్క్రిట్ స్పోకెన్ ద మోస్ట్? ఆన్సర్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నేను చేయగలిగితే నీకెందుకు చెప్తాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, వై వుడ్ ఐ టెల్ యూ ఇఫ్ ఐ కుడ్. వై వుడ్ ఐ టెల్ యూ ఇఫ్ ఐ కుడ్ అంటే నేను చేయగలిగితే నీకెందుకు చెప్తాను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ టోల్డ్ యూ బికాస్ ఐ కాంట్ డూ ఇట్ నౌ. ఐ టోల్డ్ యూ బికాస్ ఐ కాంట్ డూ ఇట్ నౌ అంటే నేను నీకు ఎందుకు చెప్తున్నాను అంటే నేను ఇప్పుడు చెయ్యలేను, నేను ఇప్పుడు ఆ పని చెయ్యలేను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ కుడ్ ఐ వుడ్ హ్యావ్ డన్ ఇట్ ఎర్లియర్. ఇఫ్ ఐ కుడ్ ఐ వుడ్ హ్యావ్ డన్ ఇట్ ఎర్లియర్ అంటే నేను గనక చేయగలిగితే నేను ముందే చేసేసేవాడిని అని అర్థం. నెక్స్ట్ వన్, ఇలాంటి మాటల వల్ల ఎవరికైనా కోపం వస్తుంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, సచ్ వర్డ్స్ కెన్ మేక్ ఎనీవన్ యాంగ్రీ. సచ్ వర్డ్స్ కెన్ మేక్ ఎనీవన్ యాంగ్రీ అంటే ఇలాంటి మాటల వల్ల ఎవరికైనా కోపం వస్తుంది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, వర్డ్స్ లైక్ దిస్ ఓన్లీ మేక్ మీ యాంగ్రీ. వర్డ్స్ లైక్ దిస్ ఓన్లీ మేక్ మీ యాంగ్రీ అంటే ఇటువంటి మాటలు నాకు కోపమే తెప్పిస్తాయి అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, షీ ప్రవోక్స్ మీ బై సేయింగ్ యాంగ్రీ వర్డ్స్. షీ ప్రవోక్స్ మీ బై సేయింగ్ యాంగ్రీ వర్డ్స్ కోపం తెప్పించే మాటలు చెప్పి ఆమె నన్ను రెచ్చగొడుతుంది అని అర్థం. ప్రవోక్స్ అంటే రెచ్చగొట్టడం. నెక్స్ట్ వన్, ఆమె బాగా తెలిసిన మనిషిలాగా అనిపిస్తుంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, షీ సీమ్స్ లైక్ ఎ వెరీ ఫిమిలర్ పర్సన్ టు మీ. షీ సీమ్స్ లైక్ ఎ వెరీ ఫిమిలర్ పర్సన్ టు మీ అంటే ఆమె బాగా తెలిసిన మనిషిలాగా అనిపిస్తుంది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, షీ స్పోక్స్ టు మీ యాజ్ ఇఫ్ షీ హ్యాడ్ నో మీ ఫర్ ఎ లాంగ్ టైమ్. షీ స్పోక్స్ టు మీ యాజ్ ఇఫ్ షీ హ్యాడ్ నో మీ ఫర్ ఎ లాంగ్ టైమ్ అంటే చాలా కాలం నుంచి తెలిసిన మనిషిలాగా ఆమె నాతో మాట్లాడుతుంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, హీ స్పోక్స్ టు మీ వెరీ వెల్ ఈవెన్ దో ఐ హ్యాడ్ నెవర్ మెట్ హిమ్ బిఫోర్. హీ స్పోక్స్ టు మీ వెరీ వెల్ ఈవెన్ దో ఐ హ్యాడ్ నెవర్ మెట్ హిమ్ బిఫోర్ అంటే ఇంతకు ముందు ఎప్పుడు కలవనప్పటికీ ఆయన నాతో చాలా తెలిసిన మనిషిలాగా మాట్లాడుతున్నారు అని అర్థం. నెక్స్ట్ వన్, ప్రతిసారి నా వల్ల ఏదో ఒక తప్పు జరుగుతుంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఎవ్రీ టైమ్ సంథింగ్ గోస్ రాంగ్ బికాజ్ ఆఫ్ మీ. ఎవ్రీ టైమ్ సంథింగ్ గోస్ రాంగ్ బికాజ్ ఆఫ్ మీ అంటే ప్రతిసారి నా వల్ల ఏదో ఒక తప్పు జరుగుతుంది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ డోంట్ అండర్స్టాండ్ వై ఎవ్రీ టైమ్ మిస్టేక్స్ ఆర్ మేడ్ ఓన్లీ బై మీ. ఐ డోంట్ అండర్స్టాండ్ వై ఎవ్రీ టైమ్ మిస్టేక్స్ ఆర్ మేడ్ ఓన్లీ బై మీ అంటే ప్రతిసారి తప్పు నా వల్లే ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఎవ్రీ వన్ ఈజ్ సఫరింగ్ బికాస్ ఆఫ్ మై అన్నోయింగ్ మిస్టేక్స్. ఎవ్రీ వన్ ఈజ్ సఫరింగ్ బికాస్ ఆఫ్ మై అన్నోయింగ్ మిస్టేక్స్ అంటే నాకు తెలిసి తెలియక చేసిన తప్పుల వల్ల అందరూ ఇబ్బంది పడుతున్నారు, అందరూ సఫర్ అవుతున్నారు అని అర్థం. నెక్స్ట్ వన్, ఆ పెద్దావిడ మాటలు నువ్వు పట్టించుకోకు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, డోంట్ పే అటెన్షన్ టు దట్ ఓల్డ్ ఉమెన్స్ వర్డ్స్. డోంట్ పే అటెన్షన్ టు దట్ ఓల్డ్ ఉమెన్ వర్డ్స్ అంటే ఆ పెద్దావిడ మాటలు నువ్వు పట్టించుకోకు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, షీ ఈజ్ అన్ ఓల్డ్ ఉమెన్ అండ్ షీ టాక్స్ లైక్ దట్ సో యూ డోంట్ నీడ్ టు పే మచ్ అటెన్షన్ టు హర్ వర్డ్స్. షీ ఈజ్ అన్ ఓల్డ్ ఉమెన్ అండ్ షీ టాక్స్ లైక్ దట్ సో యూ డోంట్ నీడ్ టు పే మచ్ అటెన్షన్ టు హర్ వర్డ్స్ అంటే ఆమె పెద్దావిడ, ముసలావిడ, సో ఆమె అలానే మాట్లాడుతుంది, నువ్వు ఆమె మాట్లాడే మాటల్ని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నా వంట నచ్చలేదని అతను తినలేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, హీ డిడ్ నాట్ ఈట్ బికాస్ హీ డిడెంట్ లైక్ మై కుకింగ్.
హీ డి నాట్ ఈట్ బికాస్ హీ డిడెంట్ లైక్ మై కుకింగ్ అంటే నా వంట నచ్చలేదని అతను తినలేదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, నో మ్యాటర్ హౌ వెల్ ఐ కుక్ ద కర్రీ షీ సేస్ షీ డజంట్ లైక్ ఇట్ అంటే నేను ఎంత బాగా కూర వండినప్పటికీ ఆమె నచ్చలేదు అని చెప్తోంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, నో మ్యాటర్ హౌ వెల్ ఐ కుక్ కర్రీ ఇట్ హర్ట్స్ మీ ఇఫ్ దే టెల్ మీ దే డోంట్ లైక్ ఇట్ అంటే నేను ఎంత బాగా కూర వండినప్పటికీ వాళ్ళు బాగాలేదు అని చెప్పితే నాకు చాలా బాధ అనిపిస్తుంది అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.